హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ లెక్సికల్ స్కోప్ ఇన్ జావా స్క్రిప్ట్, లెక్సికల్ స్కోప్ అంటే ఏంటి అని చెప్పేసి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంతకంటే ముందు మన వీడియోలో అసలు గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, స్కోప్ అంటే ఏంటి, గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, బ్లాక్ స్కోప్ అంటే ఏంటి, వీటికి ఎగ్జాంపుల్స్ నేను ఈ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందనమాట. అయితే మనకి ఈ వీడియోలో లెక్సికల్ స్కోప్ అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. లెక్సికల్ స్కోప్ కూడా మనకి ఆ 3 స్కోప్స్ ఎలా ఇంపార్టెంటో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లెక్సికల్ స్కోప్ అనేది 100% మనకి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అనమాట. అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. లెక్సికల్ స్కోప్ ఇన్ జావా స్క్రిప్ట్ మీన్స్ ఇన్నర్ ఫంక్షన్స్ కెన్ యాక్సెస్ వేరియబుల్స్ డిఫైన్డ్ ఇన్ దేర్ పేరెంట్ ఫంక్షన్ డ్యూ టు కోడ్ నెస్టింగ్ స్ట్రక్చర్. లెక్సికల్ స్కోప్ అంటే మనకి ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లోపల ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, దాని లోపల ఇంకో చైల్డ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. మెయిన్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్స్ని అంటే పేరెంట్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, పేరెంట్ ఫంక్షన్. కింద లోపల ఏంటంటే చైల్డ్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఇన్నర్ ఫంక్షన్ ఉంటుంది కదా, అది అంటే మెయిన్ పేరెంట్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్స్ని చైల్డ్ ఫంక్షన్లోకి మనము యాక్సెస్ చేయడం అంటే వాడుకోవటము, యూజ్ చేయటము. ఇలా చేసుకోవడాన్ని ఏమంటారంటే, ఇలా చేసుకునే అవకాశం ఉంటే దాన్ని ఏమంటారంటే దానికి లెక్సికల్ స్కోప్ ఉందని చెప్పేసి అంటారు. అంటే ఆ యొక్క ఏరియా, ఆ యొక్క ఫంక్షన్ యొక్క ఏరియా, ఆ యొక్క వేరియబుల్ యొక్క ఏరియా అనేది, స్కోప్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, మనకి పేరెంట్ ఫంక్షన్లో మనం డిఫైన్ చేస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తాం. అంటే ఫంక్షనల్ దానికి ఏముంటుంది, ఫంక్షనల్ స్కోప్ ఉంటుంది. కానీ దాన్ని మనం ఏం చేస్తాం, లోపల ఇంకో ఫంక్షన్ ఉంటుంది అనమాట. పేరెంట్ లోపల చైల్డ్ ఫంక్షన్, దానికి కూడా ఏముంటుంది, ఫంక్షనల్ స్కోప్ ఉంటుంది. అంటే పైన పేరెంట్ ఫంక్షన్ లోపల ఉన్న స్కోప్లో ఉన్న ఒక వేరియబుల్ని చైల్డ్ ఫంక్షన్లోకి మనము యాక్సెస్ చేయటము, మనం కంట్రోల్ చేయడాన్ని లెక్సికల్ స్కోప్ అని చెప్పేసి అంటారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది జావా స్క్రిప్ట్లో. అయితే ఇలా మనము లెక్సికల్ స్కోప్ అంటే ఏంటి అర్థమైంది మనకి. అయితే ఇది యూజెస్ ఏముంటాయి మనకి, కంపల్సరీగా ఏదైనా సరే మనము డెఫినేషన్ తెలుసుకున్నామంటే దానికి యూజ్ అనేది తెలియదు. ఎందుకంటే మనం డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత మనం యూజ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా మనం యూజ్ చేయాల్సింది. ఏదైనా యూజ్ చేయాలంటే ఫస్ట్ డెఫినేషన్ తెలియాలి. డెఫినేషన్ తెలిసిన తర్వాత మనం దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియాలి. అంతేగాని మనము ఫస్ట్ డెఫినేషన్ తెలిస్తే కుదరదు అనమాట. మనకి రియల్ టైంలో దాన్ని ఎలా యూజ్ చేయాలి. ఫస్ట్ అలౌస్ ఇన్నర్ ఫంక్షన్స్ టు యూజ్ అవుటర్ ఫంక్షన్ వేరియబుల్స్. దీని యొక్క యూజ్ ఏంటంటే, ఫస్ట్ది ఇన్నర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, అలౌ చేస్తుంది. దేన్ని, అవుటర్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్స్ని అలౌ చేస్తుంది అనమాట. ఇది ఒక ఫస్ట్ యూజ్. సెకండ్ ఏంటంటే సపోర్ట్స్ మాడ్యులర్ అండ్ క్లీనర్ కోడ్ డిజైన్. అంటే మనకి కోడింగ్ ఇచ్చేటప్పుడు ఒక అప్లికేషన్ లోపల మనం ప్రోగ్రామింగ్లో మాడ్యులర్స్ అని చెప్పేసి, అంటే మాడ్యూల్గా చేస్తాం అనమాట. అంటే ఒక మాడ్యూల్ లోపల మనకి సబ్ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక మాడ్యూల్ లోపల మనము డిఫైన్ చేసిన వేరియబుల్స్ని దాని సబ్ మాడ్యూల్స్లో మనము యూజ్ చేసుకోవడం కోసము ఈ లెక్సికల్ స్కోప్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇంకేంటంటే క్లీనర్ కోడ్, మనకి ప్రతిసారి మనకి మాడ్యులర్లో ఒక్కొక్క డెఫినేషన్ వేరియబుల్, మళ్ళీ సబ్ మాడ్యూల్లో మళ్ళీ కొత్త వేరియబుల్, మళ్ళీ సబ్ మాడ్యూల్లో ఇంకో కొత్త వేరియబుల్, ఇలా ఎక్కువ వేరియబుల్ని క్రియేట్ చేయకుండా మనకి క్లీన్ కోడ్గా తక్కువ కోడ్తో మనము ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ప్రోగ్రామింగ్ని. ప్రివెంట్స్ అన్నెసెసరీ గ్లోబల్ వేరియబుల్స్. దానివల్ల ఏమైంది, మనం ఒకే వేరియబుల్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే గ్లోబల్గా ఏంటంటే మనకి అన్నెసెసరీ అనేది ఉండదు. అన్నెసెసరీ వేరియబుల్స్ క్రియేషన్ ఉండదు, అన్నెసెసరీ ప్రోగ్రామింగ్ అవసరం లేదు, అన్నెసెసరీ స్టెప్స్ అవసరం లేదనమాట. మనకి అన్నెసెసరీని మనం ప్రివెంట్ ఆపొచ్చు అనమాట. ఎనేబుల్స్ ఫంక్షన్ చైనింగ్ అండ్ రీయూజబిలిటీ. దానివల్ల మనకి ఏమవుతుంది, చైనింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక మాడ్యూల్ లోపల ఉన్న వేరియబుల్ని దాని సబ్ మాడ్యూల్లో యూజ్ చేయడము, దాని సబ్ మాడ్యూల్లో ఉన్న వేరియబుల్ని దాన్ని సబ్ మాడ్యూల్లో యూజ్ చేయడము, ఇలాగ ఒకదాని ఒకటి లింక్ అనేది ఏర్పడుతుంది, ఒకదాని ఒకటి చైన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈజీగా మనం చైన్ ఏర్పడి ఆ ఫంక్షన్ చైన్ అని చెప్పేసి అక్కడ ఏర్పడుతుంది. దానివల్ల రీయూజబిలిటీ అనేది పెరిగిపోతుంది అనమాట. మనకి కోడ్ కూడా కస్టమైజ్ అవుతుంది, కోడ్ గ్లోబల్గా మనకి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అన్నెసెసరీ కోడ్ ఉండదు, మనకి కోడ్ కూడా క్లీన్గా ఉంటుంది. తక్కువ కోడ్తో ఎక్కువ ప్రోగ్రామ్ అనేది మనము హ్యాండిల్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే యూజెస్ అనమాట. లెక్సికల్ స్కోప్ యొక్క యూజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కంపల్సరీగా మనం వాడాలా ప్రోగ్రామింగ్లో. అయితే దీని యొక్క ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి అవుటర్ ఫంక్షన్ చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకున్నాను నేను. మెయిన్ ఇది అవుటర్ ఫంక్షన్, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ దాని లోపల నేనేం చేశానంటే లెట్ అవుటర్ వేర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దానికి ఒక స్ట్రింగ్ని అసైన్ చేశాను. ఏంటది, ఐఆమ్ అవుటర్ అని చెప్పి ఒక స్ట్రింగ్ అసైన్ చేశాను. ఇది అవుటర్ వేరియబుల్. ఎక్కడుంది, ఇది అవుటర్ ఫంక్షన్లో ఉంది, అంటే పేరెంట్ ఫంక్షన్లో ఉంది. నెక్స్ట్ ఈ యొక్క ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ నేను ఇక్కడ
క్రియేట్ చేశాను. అదేంటి ఇన్నర్ ఫంక్షన్ అని చెప్పేసి ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేశాను. దాని లోపల నేను చేశాను కన్సోల్ చేశాను. దేన్ని కన్సోల్ చేశాను? ఔటర్ వేర్ అని చెప్పేసి ఈ యొక్క వేరియబుల్‌ని ఫంక్షన్ చేశాను. ఈ వేరియబుల్ మన ఇన్నర్ ఫంక్షన్‌లో ఉందా? లేదు. ఎక్కడుంది ఇది? ఔటర్ ఫంక్షన్ అంటే పేరెంట్ ఫంక్షన్‌లో ఉంది. పేరెంట్ ఫంక్షన్‌లో ఉన్న వేరియబుల్‌ని చైల్డ్ ఫంక్షన్‌లో నేనేం చేశాను దాన్ని కన్సోల్ చేశాను. మామూలుగా అయితే మనకేమవుతది? వేరే కాన్సెప్ట్‌లో అయితే మనకి ఎర్రర్ వస్తది. కానీ ఇక్కడ అంటే బ్లాక్ స్కోప్ మనం స్కోప్ ప్రకారం చూస్తే మనకి ఎర్రర్ వస్తదనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ యొక్క ఫంక్షన్, ఈ ఫంక్షన్ కాబట్టి ఏమవుతుందంటే ఈ యొక్క ఫంక్షన్‌లో మెయిన్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్‌ని దాని సబ్ ఫంక్షన్ లోపల అంటే ఇన్నర్ ఫంక్షన్ లోపల మనము కన్సోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి మనము ఫంక్షన్‌ని కాల్ చేయాలి. అంటే ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత మనం ఫంక్షన్‌ని కాల్ చేయాలి కదా! లేదా పని చేయదు. ఏదైనా సరే అంతే సీఎస్ఎస్ అయినా జావాస్క్రిప్ట్ అయినా సరే మనం ఒకసారి డిఫైన్ చేశామంటే దాన్ని మనం ఎక్కడ కావాలో అక్కడ కాల్ చేయాలి. కాల్ చేయకపోతే అది రాయటం కూడా ఉపయోగం ఉండదు. వేస్ట్ అనమాట. నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఇన్నర్ ఫంక్షన్ రాసి లోపల ఉంది కాబట్టి ఇన్నర్ ఫంక్షన్‌ని కాల్ చేశాను. తర్వాత ఔటర్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఔటర్ ఫంక్షన్ బయట కాల్ చేశాను. ఫస్ట్ అంటే ఫంక్షన్ రాసిన తర్వాత మనం కాల్ చేయాలి. లోపల కాల్ చేయకుండా కుదరదు. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ రాసిన ఇన్నర్ ఫంక్షన్ రాసిన తర్వాత దాన్ని కాల్ చేశాను. ఔటర్ ఫంక్షన్ క్లోజ్ అయిన తర్వాత దీన్ని కాల్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని రన్ చేసి చూస్తాను. రన్ చేసి చూస్తే మనకేమొచ్చింది ఇక్కడ ఐ యామ్ ఔటర్ అని చెప్పి వచ్చింది. అంటే ఈ యొక్క పేరెంట్ ఫంక్షన్ అంటే ఈ ఔటర్ ఫంక్షన్ లోపల మనం ఏదైతే డిక్లేర్ చేశామో వేరియబుల్ ఇన్నర్ ఫంక్షన్ లోపల యాక్సెస్ అయ్యింది. కాబట్టే మనకి ఇక్కడ ఔటర్ వేరియబుల్‌ని ఇక్కడ మనము ఇన్నర్ ఫంక్షన్ కన్సోల్ చేస్తే మనకి రన్ అనేది అయింది. అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా మనకి రిజల్ట్ అనేది వచ్చింది. ఐ యామ్ ఔట్ అని చెప్పేసి వచ్చేసింది. ఇది మనకి లెక్సికల్ స్కోప్ యొక్క చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్. ఇది మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ లెవెల్‌లో కంపల్సరీ రియాక్ట్‌లో గానివ్వండి, యాంగులర్‌లో గానివ్వండి దేంట్లోనైనా సరే మనము యూజ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క ఔటర్ ఫంక్షన్, ఇన్నర్ ఫంక్షన్ మనం ఎలా చేయాలి? దాని స్కోప్‌ని ఎలా మేనేజ్ చేయాలి? వేరియబుల్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మనకు తెలియాలి కాబట్టి, ఈ యొక్క లెక్సికల్ స్కోప్ గురించి మనం కంపల్సరీగా ఇంటర్వ్యూలో 100% అడిగే క్వెషన్ అనమాట. నేనైతే గ్యారంటీగా చెప్తాను. 100% అడిగే క్వెషన్. లెక్సికల్ స్కోప్ అంటే ఏంటి అని చెప్పేసి మనకి విత్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారనమాట. విత్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పేసి అంటారు. ఇది లెక్సికల్ స్కోప్. థాంక్ యూ ఫర్ వాచింగ్.